ఇటు గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం ధవళేశ్వరం నుంచి మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరికి చేరడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి ఇక్కడ నీటి మట్టం కూడా 10.50 అడుగులకు పెరిగింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను కూడా ఎత్తివేసి గోదావరి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే 175 గేట్లను కూడా బ్యారేజ్ దగ్గర పూర్తిగా ఎత్తివేసి 5,20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురవటం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరడం వల్ల వరద ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర కూడా క్రమంగా కూడా గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 5,20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాను కూడా గోదావరి వరద తాకింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద ఏదైతే గోదావరి నదీపాయపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కూడా గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో పి గన్నవరం మండలానికి సంబంధించి 4 లంక గ్రామాలకు కూడా పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి అక్కడ నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి మరింత పెరిగితే కనుక పి గన్నవరం నియోజకవర్గంలోని ముక్తేశ్వరం దగ్గర కూడా వరద పెరిగే అవకాశం ఉంది. అక్కడ కూడా లంక గ్రామాలు కూడా వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముక్తేశ్వరం కోటిపల్లి సంబంధించిన అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల పంటలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. తాత్కాలిక రహదారి కూడా గోదావరిలో వరదలో మునిగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర 5,20,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం నేపథ్యంలో ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల్లో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అది ముఖ్యంగా చూస్తే కనుక విలీన మండలాలకు సంబంధించి విలీన మండలాల్లో కూడా కోనవరం వద్ద కూడా గోదావరిలో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. కోనవరం ఇక్కడ కాజువేపేకి వరద నీరు చేరటం వల్ల చాలా గ్రామాలకు వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం విలీన మండలాల్లో అంటే భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో విలీన మండలాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాజువేలపైకి వరద నీరు చేరటం వల్ల గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడం వల్ల విలీన మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు కూడా స్పందించి పాపికొండల విహారయాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండలకు వెళ్లే విహారయాత్ర నిలిపివేయడం వల్ల మొత్తం 16 బోట్లు కూడా నిలిచిపోయాయి. పాపికొండల విహారయాత్రకు ఎవరిని కూడా పర్యాటకులను అనుమతించట్లేదు. ప్రస్తుతం పాపికొండల విహారయాత్ర కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ఇటు రెవెన్యూ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం.